ఒకరిది ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన హిస్టరీ, మరొకరిది అదే ఉగ్రవాదానికి సిగ్గు విడిచి మరీ అండగా నిలుస్తున్న చరిత్ర. అలాంటి ఇద్దరికి ఒకేసారి దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తే, అది కూడా ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న దేశంలోనే ఆ పని చేస్తే, ఎస్, ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ అదే చేశారు. చైనా క్యాపిటల్ సిటీ బీజింగ్లో జరిగిన SCO సమ్మిట్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు, దానికి మద్దతిస్తున్న చైనాకు పవర్ఫుల్ కౌంటర్ ఇచ్చారు. చైనా అడ్డాలో నిలబడి ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వారిని, మద్దతుగా నిలిచే వారిని ఏకాకిని చేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అయితే ఉగ్రవాదంపై విమర్శలకు అజిత్ దోవల్ SCO సదస్సునే ఎందుకు ఎంచుకున్నారు? ఉగ్రవాదానికి మద్దతు ఉపసంహరించుకోవాలని చైనాకు చెప్పే ప్రయత్నం చేశారా? లెట్స్ వాచ్. చైనాకు దాని అడ్డాలోనే బిగ్ షాక్ ఇచ్చిన అజిత్ దోవల్. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవలసిందేనని సీరియస్ వార్నింగ్. బీజింగ్ వేదికగా పాక్ చైనాకు దోవల్ మాక్ కౌంటర్ ఏంటి? అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా కంటే ఇండియాస్ గ్రేట్ స్పైగా, జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియాగా ప్రపంచానికి పరిచయమే అక్కర్లేని వ్యక్తి. ఈయన వ్యూహానికి కరడుగట్టిన టెర్రరిస్టు కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. అజిత్ దోవల్ ఎత్తులేస్తే ఇలాంటి శత్రు దేశాలైనా చిత్తవక తప్పదు. అలాంటి సీక్రెట్ ఏజెంట్ ఇండియాకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయితే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు అజిత్ దోవల్ యాక్షన్ కూడా అదే రేంజ్లో కనిపిస్తోంది. మరి ముఖ్యంగా సరిహద్దుల్లో తోకజాడిస్తున్న డ్రాగన్ కంట్రీపై చాలా కాలం క్రితమే అజిత్ ఫుల్ టైం ఫోకస్ చేశారు. ఇప్పుడు SCO సమిట్ రూపంలో చైనాకు దాని అడ్డాలోనే చెక్ పెట్టే ఛాన్స్ దోవల్కు వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు కూడా. చైనా క్యాపిటల్ సిటీ బీజింగ్లో SCO జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది. ఈ భేటీలో షాంఘై శిఖరాగ్ర దేశాల నుంచి జాతీయ భద్రతా సలహాదారులు వెళ్లారు. మన దేశం నుంచి అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఉగ్రవాదం, దానికి మద్దతు ఇస్తున్న దేశాలను ఏకాకిని చేయాల్సిన అవసరాన్ని సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారులకు నొక్కి చెప్పారు. ప్రపంచంలోని అన్ని రకాల ఉగ్ర కార్యకలాపాలను ఎదుర్కోవలసిన అవసరం ఉందని దోవల్ స్పష్టం చేశారు. ఇదే భేటీలో పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ పరిణామాలను సభ్య దేశాల నేతలకు ఆయన వివరించారు. ఆ తర్వాత చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఎందుకంటే భారత్తో స్నేహానికి చైనా సిద్ధపడుతోంది. డ్రాగన్, ఎలిఫెంట్ కలిసి డాన్స్ చేస్తేనే విజయవంతమైన ఫలితాలు సాధ్యపడతాయని చైనా పదే పదే చెబుతోంది. ఇప్పుడు కూడా ఇదే మాట రిపీట్ చేసింది. ఇక్కడే చైనాకు అజిత్ దోవల్ క్లారిటీ ఇచ్చారు. భారత్తో స్నేహం కావాలంటే ఉగ్రవాదంపై పోరాటం ఒక్కటే ఆప్షన్ అని తెగేసి చెప్పారు దోవల్. ఇండియన్ జేమ్స్ బాండ్ ఈ మాట చెప్పడానికి చాలా పెద్ద కారణమే ఉంది. ప్రపంచం మొత్తంలో పాకిస్తాన్ టెర్రరిస్టులకు మద్దతుగా నిలుస్తున్న ఏకైక దేశం చైనానే. గత 3 ఏళ్ల హిస్టరీ చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. 2023లో ఐక్యరాజ్యసమితిలో పాక్ టెర్రరిస్టులకు మద్దతుగా నిలిచింది చైనా. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్పై అంతర్జాతీయ టెర్రరిస్టు ముద్ర వేసేందుకు భారత్తో కలిసి అమెరికా చేసిన ప్రతిపాదనను బీజింగ్ అడ్డుకుంది. నవంబర్ 26 ముంబై ఉగ్రదాడుల్లో భాగస్వామ్యం ఉన్నందున సాజిద్ మీర్పై అంతర్జాతీయ ఉగ్రవాది అనే ముద్ర వేయాలని భారత్తో పాటు అమెరికా ప్రతిపాదించే. అయితే 1267 ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆల్-ఖైదా శాంక్షన్స్ కమిటీ ముందు తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను చైనా తన వీటో పవర్తో బ్లాక్ చేసింది. నవంబర్ 26 ముంబై ఉగ్రదాడులో కీలకంగా వ్యవహరించిన సాజిద్ మీర్ భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడు. అతడి తలపై $50 లక్షల బహుమతి కూడా ఉంది. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం కేసులో పాక్లో ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం సాజిద్ మీర్కు 15 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష విధించింది. దీంతో ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అలాంటి ఉగ్రవాదికి చైనా అండగా నిలిచింది. మరోవైపు చైనా అడ్డగింతపై ఆ సమయంలో ఇండియా కూడా గట్టిగానే రియాక్ట్ అయింది. అల్పమైన భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను నిషేధిత జాబితాలోకి చేర్చలేకపోతే మనకు ఉగ్రవాదంపై పోరాడే నిజమైన రాజకీయ సంకల్పం లేనట్టేనని చైనాపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈరోజు జవాబుదారీతనం, పారదర్శకత ఉన్న నిషేధిత జాబితా ప్రతిపాదనలను ఎటువంటి కారణం చెప్పకుండా బ్లాక్ చేయొచ్చా? అజ్ఞాతవాసి ముసుగులో ప్రతిపాదనలు సమర్పించడానికి అనుమతించగలమా అని చైనాను భారత్ ప్రశ్నించింది. ఈ సందర్భంగా ముంబై మారణహోమం సమయంలో ఉగ్రవాదులతో సాజిద్ జరిపిన సంభాషణ ఆడియోను కూడా భారత్ విడుదల చేసింది. ఇన్ని ఆధారాలు ఉన్నా బీజింగ్ మాత్రం మొండిగా పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు
మద్దతు ఇస్తూనే ఉంది. ఈ ఎపిసోడ్కు ముందు కూడా ఐక్యరాజ్య సమితి వేదికగా పలు సందర్భాల్లో పాక్ టెర్రరిస్టులకి జిన్పింగ్ సర్కారు మద్దతుగా నిలిచింది. అంతెందుకు పహల్గాం ఉగ్రదాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ ని ఉగ్ర సంస్థగా గుర్తించాలని భారత్ చేసిన ప్రతిపాదనను కూడా చైనా అడ్డుకుందని చెబుతారు. ఇది మాత్రమే కాదు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తనకున్న వీటో పవర్ని అడ్డుపెట్టుకుని చాలా సందర్భాల్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని కాపాడింది బీజింగ్. సాజిద్ మీర్ కేసు ఒక ఉదాహరణ మాత్రమే. అందుకే అజిత్ దోవల్ భారత్తో దోస్తీ కావాలంటే ద్రోహం చేయడం మానుకోవాలని తేల్చి చెప్పారు. ప్రస్తుత సమావేశంలో పలు కీలక నిర్ణయాలు సైతం తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య జరిగిన అనుభవాలను చర్చించడమే కాకుండా పరస్పర విశ్వాసాన్ని అందించుకోవాల్సిన అవసరాన్ని కూడా ఇరుపక్షాలు చర్చించాయి. ముఖ్యంగా ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను బలపరిచే దిశగా చర్యలు చేపట్టాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు చైనా భారత్ సంబంధాలు మరింతగా మెరుగవుతాయని, ఏవైనా కీలక అంశాలను చక్కబెట్టుకోవడం ద్వారా సరిహద్దులో శాంతి నెలకొల్పగలమని చైనా రాయబారి షూ ఫెహాంగ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా డ్రాగన్ ఎలిఫెంట్ కలిసి నాట్యం చేస్తేనే విజయవంతమైన ఫలితాలు సాధ్యపడతాయని మరోసారి చైనా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. చివరగా దోవల్ మాట్లాడుతూ మల్టీలాటరల్ వ్యవస్థలో చైనాతో సహకారాన్ని మరింత బలపరిచేందుకు భారత్ సిద్ధంగా ఉందని, ఎస్సీఓ చైర్మన్ గా చైనా చేపట్టిన కార్యక్రమాలకు భారత్ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందన్నారు. ఇలా చైనా భారత్ మధ్య చాలా కాలం తర్వాత పాజిటివ్ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అజిత్ దోవల్ చెప్పినట్టు బీజింగ్ ఉగ్రవాదానికి మద్దతివ్వడం ఆపేస్తే అవి మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ చైనాను నమ్మడానికి లేదు. ఎందుకంటే కుక్కతోక వంకరన్న మాట డ్రాగన్ కు కూడా వర్తిస్తుంది.